కొన్ని జీవితాలు మామూలుగా దేవుడు కోరుకోడంటే రుద్ది నలిపి తొక్కి తీసుకొచ్చి మనుషులతో అవమానపరచబడిన తర్వాత నిలబెడతాడు. అప్పుడు చూపిస్తాడు దేవుడు ఎవడో ఎలాంటి ఎలా మార్చి ఎక్కడ నిలబెట్టి ఆయన నామానికి ఎట్లా తీసుకొస్తాడు. దట్ ఈస్ ట్రూ బ్రేక్ త్రూ. మామూలుగా వెళ్ళిపోయేదానికి ఏం గొప్ప లేదు. ఫెనన్నా బిడ్డల గురించి ఎప్పుడన్నా విన్నావా నువ్వు? ఎక్కడన్నా ఉందా? కానీ హన్నా కుమారుడు గురించి మాత్రం, పెనుగులాడి వచ్చిన బిడ్డ గురించి మాత్రం ద గ్రేటెస్ట్ ప్రాఫిట్ అంట. కానీ టైమింగ్ చూసినప్పుడు ఆమెకి ఎంత కాలంగా బిడ్డలు లేరో తెలియదు, కానీ ఆమె సంవత్సరం దేవుని దగ్గరికి వెళ్తూ వచ్చిందో టార్చర్ అనిపిస్తూ ఉంది. ఆమె టార్చర్లో కూడా దేవుడు మౌనంగానే ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఆయన మహిమ కొరకు నిలబడతానికి. హోప్ని ఫినెహాస్ లో ఏలీ కుమారులు, యాజకుడు కుమారులు, వారు యాజకులుగా ఉన్నారు. వారు దుష్కార్యం చూస్తున్న దేవుడు వెయిట్, ఇంకా టైం రాలే, టైం అలైన్ అవ్వాలి. ఆది నుండి అంత మెరుగున దేవుడు టైం అలైన్ అవ్వాలి. ఉండో ఎప్పుడు చిన్న సమయాలు రావాలి.